అందరికీ నమస్కారం అండి. నా పేరు బంగారు ఝాన్సీ. నేను విశాఖపట్నం మధురవాడలో నివాసం ఉంటున్నాను. నాకు మొక్కలు పెంచడం ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్. నేను డిగ్రీ చేశానండి, జాబ్ చేసేదాన్ని. ఇప్పుడు ప్రెసెంట్ హౌస్ వైఫ్గా ఉంటున్నాను. సో నాకు స్కూల్ కాలేజ్ డేస్ నుంచి మొక్కలంటే చాలా చాలా ఇంట్రెస్ట్. మా అమ్మ పెంచడం, తర్వాత నాకు ఆటోమేటిక్గా అన్ని రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫస్ట్ సక్యులెంట్స్ ఇట్లా అన్నీ పెంచేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ మేము రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం. సో రెంటెడ్ హౌస్లో ఉండేటప్పుడు కూడా చాలా ప్లాంట్స్ మేము పెంచేవాళ్ళం. ఎప్పుడైనా హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా ప్రాబ్లం అయ్యేది. సో మేము రెంటెడ్ హౌస్ నుంచి మేము ఓన్గా కట్టుకునే హౌస్కి మొక్కలు తెచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. సో ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొని ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ అనేది ఫుల్ఫిల్ అయింది. నా గార్డెన్ అయితే చాలా బాగుంటుంది. నేను ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు అండ్ మెడిసినల్ వాల్యూస్ ఉండే ప్లాంట్స్, స్పైసెస్ ప్లాంట్స్, ఇలా అన్ని రకాల ప్లాంట్స్ కూడా పెంచుతానండి. అదేవిధంగా మనకి సీజనల్కి సరిపడా లీఫీ వెజిటేబుల్స్ కానీ ఏ సీజన్కి సరిపడా వెజిటేబుల్స్ ఆ సీజన్లో నేను గ్రో చేస్తూ ఉంటాను. సో మాది చిన్న ప్లేస్ అయినా కూడా చాలా ఎక్కువ మొక్కలు చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాననే ఇప్పటి వరకు వచ్చేవాళ్ళు, కానీ నాకు కూడా అలానే అనిపిస్తుంది. సో ఇంకెందుకు లేటు, మన గార్డెన్ని చూసేద్దామా మరి. సో ఇదేనండి మా గార్డెన్లోకి ఇప్పుడైతే వచ్చేసాం. సో నా గార్డెన్లో నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అంటే మా కన్నయ్య. సో మా ఇంటి పేరు లక్ష్మీస్ బృందావనం. మా అత్తగారి పేరు, నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. సో కృష్ణుడి పేరు కలిసేలా లక్ష్మీస్ బృందావనం అని పెట్టాం. సో మా బృందావనంలో కృష్ణుడు ఇలా ఉన్నాడనమాట. సో ఇక్కడ అన్నీ కూడా హ్యాంగింగ్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఇలా క్రాటన్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. చాలా పీస్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చి కూర్చుంటే చాలు, మైండ్ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. నాకైతే చాలా చాలా నచ్చే ప్లేస్. నా గార్డెన్లో అన్నిటికంటే చాలా ఫేవరెట్గా ఉండే ప్లేస్ అయితే ఇదేనండి. మాది 800 SFT వస్తుందండి. సో ఈ SFTలో చాలా ఎక్కువ మొక్కలే నేను ఆర్గనైజ్ చేసుకోగలిగాను. సో ఎలా అంటే ఐరన్ స్టాండ్స్ అండి. ఎప్పుడు కూడా స్లాబ్ అనేది మనకి రూఫ్ అనేది పాడవకుండా ఐరన్ స్టాండ్స్ పెట్టాను, స్టెప్ బై స్టెప్ ఇస్తూ. సో అట్లా ఐరన్ స్టాండ్స్ పెట్టడం వల్ల ఎక్కువ మొక్కలు పట్టినాయి. 3 స్టెప్ స్టాండ్ అయితే ఇక్కడ ఇచ్చాను. సో దానివల్ల కూడా కన్నయ్య దగ్గర చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక పందిరి వేశాను, ఐరన్ పందిరి. ఇక్కడ ఏంటంటే మనకి వింటర్ క్రీపర్స్ అన్నీ కూడా పాకుతాయి, అలాగే ఇవి హ్యాంగింగ్స్ కూడా చాలా నిండుగా ఉంటుందని చెప్పి ఇది ఇలా ఎప్పుడు ఎనీ టైం నిండుగా కనిపించడానికి ఇట్లా డెకరేట్ చేసుకున్నాను నేను. సో నేను పళ్ళు మొక్కల్ని ఏర్పాటు చేసుకున్నానండి మేడ పైన. సో మొత్తం కూడా అన్నీ కూడా ప్లాస్టిక్ టబ్సే వాడాను. సో ప్లాస్టిక్ టబ్స్ వాడటం వల్ల ఏంటంటే వెయిట్ అనేది మన రూఫ్ మీద చాలా తక్కువ పడుతుంది. అండ్ సాయిల్ మిక్స్ కూడా వెయిట్ తక్కువగానే ఉండేలా మనం సాయిల్ మిక్స్ అనేది మిక్స్ చేసుకున్నాము. సో ఇదైతే సీతాఫలం అండి. చాలా పెద్ద పెద్ద కాయలే వస్తాయి. ఇప్పుడు కూడా ఫ్లవరింగ్తో ఉన్నాయి. సో మనకి వింటర్కి మంచిగా రెడీ అవుతాయి. అండ్ ఇది వచ్చి లీచీ అండి. సో ఇంకా నాకు ఫ్రూటింగ్ అయితే రాలేదు. సో ఇది రామఫలం అండి. నా దగ్గర రామఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం, ఇట్లా అన్ని, సీతాఫలం. సో సీతాఫలం జాతికి చెందిన అన్ని ప్లాంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో దానికి నేను చాలా హ్యాపీ. అండ్ ఈ ఫ్రూట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా మంచివి, చాలా బాగుంటాయి. సో లక్ష్మణ ఫలం మనకి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉండే ప్లాంట్ అండి. క్యాన్సర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇదైతే మా బుజ్జి జామ చెట్టు. సో
సో చూసారు కదా ఎంత మంచిగా చిన్న చెట్టు అయినా కూడా దగ్గర దగ్గర ఒక 30 పిందెల వరకు ఉంది. చాలా ఎక్కువ ఫ్రూటింగ్తో ఉన్నాయి. అండ్ నా దగ్గర జామలో ఒక 3-4 రకాలు ఉన్నాయండి. స్ట్రాబెర్రీ అండ్ బ్లాక్ గోవా, బ్లాక్ జామ కూడా ఉంది. సో నా దగ్గర అరటిలో కూడా 2 రకాల అరటిలు ఉన్నాయండి. ఒకటి నార్మల్ అరటి అండ్ ఒకటి చక్కెరకేళి అరటి పళ్ళు, మనం పూజకు వాడతాం కదా, ఒకటి ఆ వెరైటీ, ఒకటి చక్కెరకేళి. సో ఇదైతే రాంబూటాన్ అండి. ఇంకా ఫ్రూటింగ్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ ఫ్లవరింగ్ వచ్చి పడిపోయింది. సో చూడాలి ఇయర్. అండ్ ఇదైతే చక్కెరకేళి అరటి. ఇది వచ్చి స్వీట్ నారింజ అండి. ఫుల్ చిన్న చెట్టు అయినా కూడా చాలా ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి. సో మనకి వర్షాకాలం కానీ సమ్మర్ కానీ చాలా ఎక్కువ ఎండకి ఇబ్బంది అవుతుంది కదా, నేను ఇట్లా వేరు వ్యవస్థ దెబ్బతినకుండా చుట్టుపక్కల చిన్న చిన్న కుండీలు కానీ మెన్యూర్స్ డబ్బాలు కానీ అట్లా పెట్టేసుకుంటూ ఉంటాను. సో ఇది మునగ అండి. మునగ ఆకుని కూడా మేము పప్పులో వేసుకుంటాము అండ్ కాయలను కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇది మా మ్యాంగో చెట్టు అండి. ఇది బంగినపల్లి. నాకు మామిడికాయల్లో 4 రకాల మ్యాంగోస్ ఉన్నాయి. సో ఇదేంటి అంటే బంగినపల్లి, సువర్ణరేఖ అండ్ పునాస, కలెక్టర్, ఇట్లా 4 రకాల పళ్ళుని నేను వేసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే బంగినపల్లి, సువర్ణరేఖ చాలా బాగా కాసినాయి. ఇయర్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో చూడాలి. అండ్ ఇది వచ్చి వాటర్ యాపిల్. సో వాటర్ యాపిల్ ఇప్పటి వరకు అయితే నాకు ఇంకా ఫ్రూటింగ్ అనేది రాలేదండి. సో చూడాలి. ఇది జామ్లో ఇంకొక వెరైటీ, దీనికి కూడా చిన్న చిన్న ఫ్రూటింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇది తైవాన్ జామ అండి, చూడండి ఎలా ఉందో. ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి, చాలా బాగానే కాస్తాయి. అండ్ ఇప్పుడు కూడా చెట్టు నిండుగా చాలా పూత అనేది ఉంది. స్టార్ ఫ్రూట్లో కూడా 2 రకాలు ఉన్నాయండి నా దగ్గర. నార్మల్ స్టార్ ఫ్రూట్ ఉంది, స్వీట్ స్టార్ ఫ్రూట్ కూడా ఉంది. ఇది మలై యాపిల్ అండి. సో చూస్తున్నాం, మ్యాక్సిమం నీడగా ఉండే ప్లేస్లోనే పెడతాం. కొంచెం వీటికి ఏంటంటే కూల్గా ఉండే ప్రదేశాలు అయితే బాగుంటాయి. ఇప్పటి వరకు నాకు ఫ్రూటింగ్ అయితే రాలేదు. లాస్ట్ ఇయర్ చిన్నగా బోతొచ్చి ఇదైంది. సో చూడాలి ఎప్పుడు నిలబడుతుంది అనేది. అండ్ ఇది వచ్చి బార్బిడోస్ చెర్రీస్ అండి. మా తోటలో ఎక్కువగా మాకంటే బర్డ్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాయండి. సో వచ్చేసరికి ఇది కూడా కొరికేస్తుంది. సో చూసారు కదా, చాలా ఎక్కువ పూత పిందులతో ఉంటాయండి. నాకు టెర్రస్ గార్డెన్ చేయటం వల్ల మెయిన్ ఏంటంటే మనకి ఆత్మ సంతృప్తి ఒకటి, అండ్ మన ఫ్యామిలీకి మంచి ఆర్గానిక్ ఫుడ్ అనేది మనం ఇస్తున్నాం. అండ్ నోర్లేని జీవాలకి అవి ఇక్కడ హట్స్ పెట్టుకుంటాయి, అండ్ తర్వాత అవి బాగా ఎంజాయ్ చేస్తాయి వాటరింగ్ చేసేటప్పుడు కానీ. అట్లా చాలా మూమెంట్స్ అనేది నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో నేచర్ మనకి ఎంత ఇచ్చింది, మనం కొంచెమైనా నేచర్కి ఇవ్వాలి కదా. సో నేను ఇలా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇక్కడ రాధా మనోహర్ అవి పెట్టడానికి ఇట్లా వేసుకున్నానండి, ఒక గార్డెన్ వ్యూ రావటానికి అని చెప్పేసి. ఈ వ్యూ అనేది నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. సో మీరు చూసినట్టుంటే నేను తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు ఎలా పెంచాను అంటే, కింద ఒక వైపు స్టాండ్స్ ఇచ్చాను. సో అటు ఇటు ఫ్రూట్ ప్లాంట్స్, స్పైసెస్ ఇట్లా పెట్టుకున్నాను. అండ్ పైన క్రీపర్స్ వెక్కటానికి రాధా మనోహర్ అలా వెక్కించాను, మార్నింగ్ గ్లోరీ, ఇలా 4 రకాల క్రీపర్స్ అనేవి ఎక్కుతున్నాయి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నేను ఇలా ఐరన్తో ఆర్చ్లు అనేది రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు అయితే క్రీపర్స్ అయితే పాకుతున్నాయండి. మనకి వింటర్ సీజన్ వచ్చేటప్పటికి ఫుల్గా బ్లూమింగ్స్ అనేవి ఉంటాయి. మనకి గార్డెన్లో ప్రతి ఒక్క ఫ్రూట్ కానీ వెజిటేబుల్స్ కానీ పాలినేట్ అవ్వాలంటే హనీ బీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో హనీ బీస్ని అట్రాక్ట్ చేయడానికి ఇట్లా క్రీపర్స్, ఫ్లవర్ ప్లాంట్స్ ఇట్లా అన్నీ కూడా పెట్టుకోవాలన్నమాట. ఇది మల్బెరీ ప్లాంట్ అండి. దీన్ని మనం చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు మన టెర్రస్ గార్డెన్లో. అండ్ ఈ ఫ్రూట్ కూడా క్యాన్సర్కి చాలా మంచిది. ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉండే ఫ్రూట్ అంటే మల్బెరీ. అండ్ ఫ్రూటింగ్ బాగా రావాలంటే ప్రూనింగ్ అనేది బాగుంటే మంచిగా ఫ్రూటింగ్స్ అనేవి బ్రాంచ్కి కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇది స్టెమ్తో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇది డ్రాగన్ ఫ్రూట్ కోసం నేను ఇలా చేయించుకున్నానండి పందిరి అనేది. సో ఇలా 4 రాడ్స్ వచ్చేసి వేయించుకున్నాను పర్మనెంట్గా అనేది. సో డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది. డ్రాగన్ ఫ్రూట్లో వైట్ ఉంది అండ్ పింక్ ఉందండి నా దగ్గర ప్రజెంట్ కలెక్షన్ అయితే. ఇది బ్లాక్ జాంకాయ అండి, బ్లాక్ గోవా. సో ఇప్పటివరకు అయితే ఫ్లవరింగ్సే వచ్చినాయి, ఫ్రూటింగ్ అయితే ఇంకా రాలేదు. అండ్ ఇవన్నీ కూడా చామదుంపలు.
చామదుంపలు చాలా బాగా హార్వెస్ట్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో వర్షం పడేటప్పుడు ఈ ఆకులను చూసేటప్పుడు చాలా అందంగా ఉంటాయి. ఆ నీటి బిందువు అనేది ముత్యపు చినుకలా ఎంత బాగుంటుందో అంటే ఆ హ్యాపీనెస్, ఆ క్షణంలో కలిగే హ్యాపీనెస్ కోసం మనం ఏమైనా చేయొచ్చు అని అనిపిస్తుంది అన్నమాట. సో ఇది నా చామదుంపల వనం. ఇది నారేడో ప్లాంట్ అండి. అండ్ ఇది వచ్చి పునాస మ్యాంగో. ఇది సపోటా అండి, ఫాల్ సపోటా. ఫ్రూటింగ్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అస్సలు వదలరు అనమాట. ఆర్గానిక్ ఫ్రూట్స్కి ఉండే వాల్యూ వేరు, అది నేను మాటల్లో చెప్పలేను అనమాట. ఈ ఫ్రూట్ అయితే సపోటా చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ చెట్టు నిండా పూత పిందెలతో ఉంది. లాస్ట్ ఇయర్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం మేము. సో ఇది నా పసుపు వనం అండి. పసుపులో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ నేను 100 రూపీస్ టబ్లో వేసాను. అప్పుడు 5 kgs వరకు హార్వెస్ట్ చేశాను ఓన్లీ ఒక్క టబ్కి. సో చాలామంది నాకు ట్యూబర్స్ అడిగారు అండ్ పసుపుని కూడా అడిగారు. సో దానికోసం అని చెప్పి నేను ఒక 4-5 కుండీస్లో నేను పసుపుని అనేది పెట్టుకున్నాను. సో ట్యూబర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో నేను పసుపు అనే కాదండి, సీడ్స్ ఏవైనా కూడా చాలా వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో నెక్స్ట్ ఇయర్ మా ప్లాన్ ఏంటంటే 1 lakh సీడ్ బాల్స్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి, దానికోసం మేము సీడ్స్ ఇప్పటి నుంచే గ్యాదర్ చేస్తున్నాము. దీన్ని మేమైతే గోల్డెన్ ఫ్రూట్ అని అంటాం, మరి మీరేమంటారో నాకు తెలీదు మా సైడ్. సో చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రూట్స్. ఇలా బాగా డ్రై అయిపోయినాక ఇలా తీసుకోవాలి. మనకి పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది టేస్ట్ అయితే. క్యాప్సికమ్కి ఉంటాయి కదా, అట్లా చిన్న చిన్న సీడ్స్ అనేవి ఉంటాయి. సో చూడండి, మనకి చెర్రీ టమాటో వస్తుంది కదా, ఆ టేస్ట్ అయితే వస్తుంది ఇది. సో చెట్టు నిండా కాతపూతతో ఉంది. ఇప్పుడు మార్కెట్లో మనకి ఎక్కడ చూసినా అవైలబిలిటీలో ఉంటున్నాయి ఇవి. సో ఇది పనస అండి. పనసలో నా దగ్గర 2 రకాలు ఉన్నాయి. పంపర్ పనస ఉంది, నార్మల్ పనస ఉంది. ఇది పంపర్ పనస. అండ్ ఇది వచ్చి చింత అండి, స్వీట్ చింత. మంచిగా ఫ్లవరింగ్స్ ఉన్నాయి. అండ్ ఇది నిమ్మకాయలు, చాలా రసం ఉండే కాయలండి, చాలా పెద్ద సైజు వస్తాయి. అండ్ ఇది సువర్ణరేఖ మామిడి చెట్టు. ఇది వచ్చేసి యాపిల్ బైర్ అండి, మంచిగా పూత కాతతో ఉంది, పిందెలు బాగా ఎక్కినాయి. సో ఇది వచ్చి వాక్కాయ అండి, చాలా మంచిగా ఫ్రూటింగ్ ఇస్తుంది. వీటితో పికిల్స్ కూడా చేస్తూ ఉంటాము. అండ్ ఇది వచ్చి అడీనియమ్స్ అండి. మనకి ఇయర్ లాంగ్ కూడా ఫ్లవరింగ్తో బాగా ఉండాలి అంటే కనుక అడీనియం ఈజ్ ఎ బెస్ట్ చాయిస్ అని నేనైతే చెప్తాను. డెజర్ట్ రోసెస్ అసలు ఇదైతే నా దగ్గర ఇంచుమించు 9 years నుంచి ఉందండి అడీనియం. ఈ బాల్స్కి ఉండే వాల్యూయే వేరు కదా. అడీనియంలో నా దగ్గర ఇంచుమించు ఒక డెజర్ట్ రోసెస్ అనేవి నా దగ్గర ఒక 20 కలెక్షన్స్ వరకు ఉన్నాయి. అందులో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్ అనేవి ఉన్నాయి. అడీనియంలో సీడ్స్ ఇట్లా వస్తాయండి. సో మనం థ్రెడ్ కట్టేసుకోవాలి. థ్రెడ్ కట్టుకుంటే ఇవి ఇట్లా ఎగరకుండా ఉంటాయి. సో చూడండి, ఇది అడీనియం సీడ్. సో ఇది ఇట్లా మట్టిలో పెట్టేసుకుంటే, ఇలా మట్టిలో పెట్టి ఈ సీడ్ని ఇలా నాటేసుకుంటే ఇక్కడ నుంచి మొక్క అనేది ఫామ్ అవుతుంది. సో చూసారు కదా, ఇది సీడ్ ద్వారా వచ్చిన అడీనియం ప్లాంట్ మొక్క. సో చూడండి, సీడ్స్తో మనం అడీనియం గ్రో చేస్తే ఏంటంటే బల్బ్ సైజ్ అనేది బాగుంటుంది. అదే స్టెమ్తో గ్రో చేసేది నార్మల్గా ఉంటుంది. సో ఇది ఒక డ్రాగన్ ప్లాంట్ అండి. అండ్ ఇవి వచ్చి నేను అంతర్గత పంటల్లాగా పైన వచ్చి కాలీఫ్లవర్ అండి. ఇవన్నీ కూడాను ఇవి తోటకూర వేసాను, ఎర్ర తోటకూర అండి. సో ఇది వచ్చి దొండకాయలండి. ఈ మధ్య గొంగళ్ళు బాగా అటాక్ చేసినాయి. సో మనం అంతా ఆర్గానిక్ వే కాబట్టి మ్యాక్సిమం తీయటానికి చేసాము, నీమ్ ఆయిల్ స్ప్రే చేసాము. సో ఆకులన్నీ చక్కగా తిని కాయలు మాత్రం మనకు వదిలేసాయి. ఇవి చెరుకు అండి. లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో హార్వెస్ట్ చేసాం కదా, ఇంచుమించు 30 చెరుకుల వరకు హార్వెస్ట్ చేసామండి. ఇప్పుడైతే నేను లాస్ట్ టైము మడిలో పెట్టాను, ఇప్పుడు నేను టబ్లో పెట్టి పెంచి చూపిస్తా అని చెప్పాను. సో టబ్లో నేను చెరుకులు వేసాను అనమాట. సో వంకాయల్లో 4 వెరైటీలు వేసానండి. తెల్ల వంకాయ, నల్ల వంకాయ, గుత్తు వంకాయ, 1 feet వంకాయ, ఇలా 4 రకాలు వేసాను నేను వంకాయలు. సో ఇప్పుడు ఎదిగే దశలో ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఆకుకూరలు అండి. పైన ఆకుకూరలు కాలీఫ్లవర్ వేసాను. సో ఇవి వచ్చేసి కాలీఫ్లవర్స్ అండి. ఇది క్యాబేజ్ అండ్ తోటకూర అండి. మనకి తక్కువ స్పేస్ ఉండేటప్పుడు ఏంటంటే ఒక 100 రూపాయల టబ్కి 3 క్యాబేజీ
ఈ ప్లాంట్స్ అనేవి నేను పెట్టుకున్నాను. సైడ్స్ అన్నీ కూడా ఆకుకూరలు వేసాను. క్యాబేజీ ఎదిగే టైంకి మనకి ఆకుకూరలు రెడీ అయిపోతాయి. సో మనకి ఈ టైం సేవ్ అండ్ తర్వాత ఏంటంటే టబ్స్ కూడా ఎక్కువ పట్టవు. ఇట్లా వేసుకుంటే ఈల్డ్ కూడా బాగుంటుంది. సో ఇవి క్యాప్సికమ్ ప్లాంట్స్ అండి. ఒక కుండీకి 4 మొక్కలు పెట్టేసుకున్నాను. ఇది దానిమ్మ అండి. దానిమ్మలో 2 రకాలు ఉన్నాయి నా దగ్గర. అండ్ ఇది వచ్చి మల్లె, ఇప్పుడు కూడా చిన్న చిన్న పూతతో ఉంది. ఇది వచ్చి అంజీర్ అండి. అంజీర్ అయితే బర్డ్స్ ఎంత ఎంజాయ్ చేస్తాయంటే అసలు ఫ్రూట్ని అవి పండే వరకు నేను ఉంచుదామని, ఆ టేస్ట్ పండితే ఆ టేస్ట్ బాగుంటుంది కదా అని అనుకుంటాను. సో సాయంత్రం కోద్దాం అనే లోపు తెల్లవారే తినేస్తాయి అన్నమాట. అవి అయితే చాలా ఎంజాయ్ చేస్తాయి మా గార్డెన్లో. ఇది పంపర్ పన్స్ అండి. ఇది బత్తాయి. కొన్ని రకాల మొక్కలను అయితే మనం ఇప్పుడు చూసాం మన మిద్దె తోటలో. సో మిగిలినవి నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను నేను మీకు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.